వాళ్ళందరూ దే ఆర్ ఆల్సో. మీరు ఎవరైనా కొద్ది డబ్బుల కోసం మీ అకౌంట్ అమ్ముకుంటే మీ బోర్డు వాళ్ళే ఎవరో వాళ్ళ లైఫ్ టైం సేవింగ్స్ లేదా లక్షల రూపాయలు కోల్పోతారు. ఇవన్నీ ఒక్క పెద్ద ట్రాన్సాక్షన్లో జరగవండి, చాలా చిన్న చిన్న అందరికీ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఫస్ట్. కాకినాడ డిస్ట్రిక్ట్లో ఆఫ్ లేట్ అన్ని చోట్ల కూడా సైబర్ క్రైమ్ చాలా పెరిగిపోయింది. సైబర్ ఫ్రాడ్స్ పర్పెట్రేట్ చేయటం, ఈ మాస్క్రేడింగ్, ఫిషింగ్, ఫాల్స్ పర్సనేషన్, లేదంటే డిజిటల్ అరెస్ట్, ఇట్లాంటివన్నీ విపరీతంగా జరుగుతున్నాయి. ఇట్లా జరుగుతున్న నేపథ్యంలో కాకినాడ డిస్ట్రిక్ట్లో విక్టిమ్స్నే చూసాం, కానీ మనం ఈ సైబర్ క్రైమ్ జరిగేటప్పుడు దెర్ ఈజ్ ఎ మోడస్ ఆపరెండి. ఒకళ్ళు ఎవరో వచ్చి మిమ్మల్ని ఆన్లైన్ బెదిరిస్తారు, మిమ్మల్ని అరెస్ట్ చేశారు, మీ పేరుతో డ్రగ్స్ వచ్చాయి కొరియర్లో, ఇట్లా ఏదైనా చెప్పి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారని చెప్పి బెదిరించి ఒక అకౌంట్లో డబ్బులు వేయించుకుంటారు. మోస్ట్ ఆఫ్ ది టైం ఏమవుతుందంటే ఎవరు బెదిరిస్తున్నారో వాళ్ళ అకౌంట్ అయ్యి ఉండదు, వేరే ఎవరి చేతో అకౌంట్ ఓపెన్ చేయించి ఆ అకౌంట్లో డబ్బులు వేసి అవి ఇంకెక్కడో డ్రా చేస్తారు. ఇట్లాంటి కేసెస్ చాలా చూసాం మనం కాకినాడ డిస్ట్రిక్ట్లో. మన దగ్గరే చాలామంది విక్టిమ్స్ ఉన్నారు, కోట్లలో డబ్బులు పోగొట్టుకున్నారు. ఇట్లాంటి కేసెస్లో సెకండ్ లెవెల్ ఏదైతే ఉందో అకౌంట్స్ ఆపరేట్ చేయటం, అట్లాంటి కేసు ఒకటి కాకినాడలో మన దృష్టికి రావడం జరిగింది. ఒక విక్టిమ్ ఆయన పేరుతో అకౌంట్ ఓపెన్ చేసేసి ఆయన దగ్గర నుంచి కిట్ తీసేసుకున్నారు ఓపెన్ చేయమన్న వాళ్ళు. కిట్ అంటే ఆ పాస్బుక్, ఏటీఎం కార్డు, సిమ్ కార్డు కూడా వాళ్ళే ఇచ్చారు. ఏ నంబర్తో లింక్ అయ్యి అకౌంట్ ఓపెన్ చేయాలనేది ఒక సిమ్ కార్డు ఇచ్చి, ఈ నంబర్తో పాటు మీ ఆధార్ కార్డు, మిగతా డీటెయిల్స్ ఇచ్చి అకౌంట్ ఓపెన్ చేసి పెట్టండి, ఓపెన్ చేసిన తర్వాత ఈ కిట్ మేము తీసుకువెళ్ళిపోతాము, మీకు 5,000 రూపాయలు ఇస్తామని. తన పాపం తెలియకుండా 5,000 రూపాయలు తీసుకున్నారు, అకౌంట్ అప్పచెప్పేశారు. ఆ తర్వాత కొద్ది రోజులకు చూస్తే ఆ అకౌంట్ నుంచి 50 లక్షల రూపాయల వర్త్ ట్రాన్సాక్షన్స్ జరిగాయి. ఎవరెవరో డబ్బులు వేసుకున్నారు, తీసుకున్నారు. ఈయన దగ్గర కార్డు లేదు, ఆ సిమ్ ఈయన దగ్గర లేదు, ఆయనకి మెసేజ్ రావడం లేదు. సో ఏం తెలియదు ఆయనకి, ఆయన మీదకి ఏమీ రాలేదు. బట్ స్టిల్ వచ్చి మాకు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎవరు ఓపెన్ చేయించారు, ఇట్లాంటివి ఇంకెక్కడైనా జరుగుతున్నాయా అని వెరిఫై చేసి ఒక 3 ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళలో 3 ముద్దాయిల్లోనూ 2 సామర్లకోటకు చెందిన వాళ్ళు, ఒకరు కాకినాడకు చెందిన ఆయన. వీళ్ళందరూ A1 A2 కలిసి ఏం చేస్తారంటే అకౌంట్లు ఓపెన్ చేయిస్తారు సివిలియన్స్కి. ఇట్లా 5,000 రూపాయలు అట్లా ఆఫర్ చేసి ఒక సిమ్ కార్డ్ ఇచ్చి మీరు అకౌంట్ ఓపెన్ చేయండి, కిట్ మాకు ఇచ్చేసేయండి అంటారు. ఇచ్చిన తర్వాత ఈ A1 A2 నార్ని సతీష్ అట్లానే దాసరి సత్యనారాయణ ప్రసాద్ అనేవాళ్ళు, వీళ్ళిద్దరూ ఓపెన్ చేయించి 3వ వ్యక్తికి తీసుకెళ్ళి కిట్లు అప్పచెప్తారు. ఈ A3 ఉదయ్ కిరణ్ అనే ఆయన కాకినాడలో ఉంటారు. ఈ A3 ఈ కిట్లన్నీ తీసుకొని వెళ్ళి పుట్టారామ్ అనే వ్యక్తికి పంపిస్తున్నారు. ఈ ఉదయ్ కిరణ్ గారికి ఏమో 30,000 రూపాయలు ఇస్తారు అకౌంట్ ఓపెన్ చేసిన. ఫైనలీ ఈ పుట్టారామ్ ఈ సైబర్ ఫ్రాడ్ పర్పెట్రేట్ చేయించి వేరే వేరే చోట్ల నుంచి వీళ్ళకి కాంటాక్ట్ చేయించి ఆ కాంటాక్ట్ ద్వారా ఆ అకౌంట్లో డబ్బులు పడితే కిట్ ఆయన దగ్గర ఉంటుంది కాబట్టి ఆయన డబ్బులు డ్రా చేసుకుంటున్నారు. దీనిలో ఇప్పటిదాకా ఎస్టాబ్లిష్ అయిన దానిలో కింగ్ పిన్ ఈజ్ పుట్టారామ్. ఆయన ఇంతకుముందు 30 సంవత్సరాల క్రితం కాకినాడలో ఉండేవాళ్ళు సామర్లకోటలో. అక్కడి నుంచి బెంగళూరు షిఫ్ట్ అయ్యారు. కొద్ది రోజులు గోవాలో ఒక కసినోలో పనిచేసి అక్కడ పరిచయాల ద్వారా దుబాయ్ వెళ్ళిపోయారు. అక్కడి నుంచి ఈ సైబర్ ఫ్రాడ్లో పార్టిసిపేట్ చేస్తున్నట్టుగా మేము ఐడెంటిఫై చేసాము. ఇంకా ఆయన అరెస్ట్ అవ్వాల్సి ఉంది. మిగతా 3ని అదుపులోకి తీసుకున్నాము, ఇవాళ అరెస్ట్ చూపిస్తాము. అట్లనే ఒక 50 కిట్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ కిట్లలో నుంచి 8,80,00,000 వర్త్ ట్రాన్సాక్షన్స్ జరిగాయి ఈ పాస్ట్ 2-3 మంత్స్లోనే. వీటి తాలూకు విక్టిమ్స్ అందరూ మన దగ్గర వాళ్ళు కాదు. ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, గుజరాత్, కర్ణాటక ఇట్లా రకరకాల స్టేట్స్లో విక్టిమ్స్ ఉన్నారు వీటికి. వాళ్ళందరూ అక్కడ సైబర్ ఫ్రాడ్ జరిగిన తర్వాత కంప్లైంట్ ఇచ్చుంటారు. వాటి తాలూకు మ్యూల్ అకౌంట్స్ ఇక్కడ ఉన్నాయి. ఇట్లా మ్యూల్ అకౌంట్స్ ఓపెన్ చేయడం ద్వారా వాళ్ళు దూరంగా ఉండి ఎక్కడో లబ్ధి చెందుతున్నారు. ఇక్కడ విక్టిమ్స్కి ఏమీ తెలియడం లేదు. పోలీస్ వారి నుంచి ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే, ఎవరైనా ఇట్లా 5,000 ఇస్తాము, 10,000 ఇస్తాము అని చెప్పి అకౌంట్ ఓపెన్ చేసి కిట్ ఇచ్చేయమంటే మీలాగానే ఇంకెవరో అమాయకుల డబ్బులు దొంగతనం చేసి అందులో వేస్తారు. సైబర్ ఫ్రాడ్ పర్పెట్రేట్ చేసి ఇట్లా తీసుకోవడం జరుగుతుంది. ఇది మొన్ననే ఓపెన్ చేసి జనవరి, ఫిబ్రవరిలో మనం ఇప్పుడు పట్టుకున్నాం కాబట్టి ఈ మ్యాగ్నిట్యూడ్కి ఇక్కడికి క్రైమ్ కంట్రోల్ అయింది. లేకపోతే కొన్ని 100 కోట్ల రూపాయలు సివిలియన్స్వి పోయి ఉండేవి. వాళ్ళు ఎక్కడ జరుగుతుందో ఏమవుతుందో తెలీదు. డబ్బులు అకౌంట్లో పడతాయి, వెంటనే అక్కడ దుబాయ్లో ఎక్కడో డ్రా చేస్తే ఎవరు చేయగలిగింది ఏం లేదు. దీనిలో ఒక 18 లక్షల రూపాయలు ఫ్రీజ్ చేయడం జరిగింది. అవి ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళని కాంటాక్ట్ చేసి వాళ్ళకి రిటర్న్ చేస్తాం.
క్లియరా? అవకాశాలు చాలా తక్కువ. అదే అంటున్నానండి, 50 లక్షలు ఒక్కసారి అయితే ఇన్కమ్ ట్యాక్స్లో రెడ్ ఫ్లాగ్ అవుతుంది. అది 50,000 20,000 ఇట్లా చిన్న చిన్న ట్రాన్సాక్షన్స్ అయ్యి ఒక 50,000 పడి తీసేశారనుకోండి, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ అజంప్షన్ ఎలా ఉంటుందంటే 50,000 డ్రా చేశారు, అందులో 30 వాడుకున్నారు, మళ్ళీ 20 కట్టేశారు. ఇట్లా మ్యాగ్నిట్యూడ్ విల్ బి మోర్, బట్ టోటల్ క్యాష్ తక్కువే ఉంటుంది. ఇది జనరల్ సివిలియన్దే కదా, అందులో అంత ప్రాబ్లం లేదులే అన్నట్టు వాళ్ళు కూడా జోక్యం చేసుకోవడం లేదు. అబ్జర్వేషన్ అంటే ఇప్పుడు మీరే వెళ్ళారు అనుకుందాం, మీరు ఒక ఆధార్ కార్డు ఇస్తారు, ఆధార్ కార్డులో ఉన్న వ్యక్తి కనిపిస్తున్నారు, మీరు డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఫిల్ చేస్తారు. చేసిన తర్వాత మీ ఫోన్ నెంబర్ చెప్పండి అంటారు, మీరు ఫోన్ నెంబర్ చెప్తారు, దానికి ఏదైనా ఓటీపీ వస్తుందండి, వచ్చిన తర్వాత అకౌంట్ ఓపెన్ చేసేస్తామంటారు. మీరు అదే ఓటీపీ చెప్తున్నారు, చెప్పిన తర్వాత మీకు కిట్ ఇచ్చేస్తారు కదా. మీరు ఎవరైనా కానీ బ్యాంక్లో వెరిఫై చేసుకోండి, మీరు చెప్పిన నంబర్ మీదా కాదా అనేది బ్యాంక్లో వెరిఫై చేయాలి. అందుకని ఆ నెంబర్కి ఓటీపీ వస్తే ఆ నెంబర్ మీ దగ్గర ఉంటే మీదనే అజంప్షన్లో ఓపెన్ చేస్తారు. ఇంకొకటి ట్రాన్సాక్షన్స్ కూడా నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది కరెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరందరూ రెంట్లు కట్టేటప్పుడు అప్పుడు ట్యాక్స్ సేవ్ చేసుకోవడం కోసం చాలామంది ఓనర్లు మీరు ఆన్లైన్ పే చేస్తే రేపు రెంట్ కడతారనగా ఇవాళ అదే అమౌంట్ డ్రా చేస్తారు, ఒక 20,000 డ్రా చేస్తారు, మీరు ఆ 20,000 రెంట్ కింద రేపు కడతారు. వాళ్ళు ట్యాక్స్ సేవ్ చేసుకోవడానికి ఇది నేను నిన్న డ్రా చేసుకున్నదే నాకు అవసరం లేదని మళ్ళీ అకౌంట్లో కట్టేసుకున్నానని చెప్తారు. సో ఇట్లా ట్రాన్సాక్షన్స్ అబ్జర్వ్ చేయడానికి కూడా ఇన్ని నంబర్ ఆఫ్ అకౌంట్స్, ఇన్ని మల్టీఫేరియస్ ట్రాన్సాక్షన్స్ ఎక్కడెక్కడి నుంచో 10,000 20,000 పడుతుంటే ఇట్ విల్ నాట్ లుక్ మచ్ సస్పిషియస్ టు నేకెడ్ ఐ. ఇదంతా మీకు కలిపి మ్యాగ్నిట్యూడ్ చూస్తే అట్లా అనిపిస్తుంది, కానీ బ్యాంక్లో అంత ఈజీ కాదు. ఇప్పుడు ఇవంతా చైతన్య గోదావరి బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐడిబిఐ బ్యాంక్, కర్ణాటక బ్యాంక్ వీటిల్లో జరిగాయి. వీటిల్లో 69 ట్రాన్సాక్షన్స్ కలిపి 50 లక్షల రూపాయలు రావడం జరిగింది. సో 69 ముక్కలు చేసి చూడండి, 50 లక్షలు అది పెద్ద విషయం అనిపించదు బ్యాంక్ వాళ్ళకు కూడా. వీళ్ళలో ఒక్క అతనికి మాత్రం పాత దొంగతనం కేసులు ఉన్నాయి. A1 ఎవరైతే ఉన్నాడో నార్ని సతీష్ చంద్ర అనే అతనికి పాత థెఫ్ట్ కేసులు ఉన్నాయి చిన్న చిన్నవి, మిగతా ఎవరి మీద కూడా పాత కేసులు ఏమీ లేవు. ఇప్పటికి సుమారుగా ఒక 50 కిట్లు గుర్తించాం. ఈ సరౌండింగ్స్లోవే, కాకినాడ సామర్లకోట సరౌండింగ్స్లోవే. దీని ద్వారా ప్రజల్లో అవేర్నెస్ పెరిగి ఇట్లా మ్యూల్ అకౌంట్లు ఓపెన్ చేసి సహకరించకుండా ఉంటే ఈ ఫ్రాడ్ పర్పెట్రేట్ చేయడం కుదరదు. ఈ నేరం చేయాలంటే ఇన్ని అకౌంట్లు కావాలి.